తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని రోజుల కంటే కూడా డబ్బు అధికంగా రావడం, సేవింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు చక్కగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే ద్వితీయ షష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉండి భాగ్యం నుంచి తులారాశిని చూడడం, పంచమాన్ని చూడడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి. ఉద్యోగం మార్పు కావచ్చు, వ్యాపారం మార్పు కావచ్చు, ఏదైనా సరే ఇతరత వ్యాపార మార్పులు కావచ్చు, అవి మంచిగా అని చెప్పవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పర్సనల్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ మంజూరు అవుతుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మీకు చక్కగా ఉంది. కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. డబ్బు రావడం కానీ, ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానీ వీళ్ళు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, బ్యూటిషియన్స్కి, కాస్మెటిక్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ రంగాల వరకు చక్కగా అనుకూలిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. పంచమంలో రాహు అంత బలంగా లేరు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కన్సీవ్ అయ్యారో సంతాన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఒక 2-3 నెలలు అవి కన్సీవ్ అయి ఉంటే ఒక 2 నెలలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. అప్పుని తీర్చేయాలి. నలుగురిలో ఎటువంటి అప్పు లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. వీరికి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో సేల్ అవ్వకుండా అలా పెండింగ్లో ఉన్న ఏదైతే ఉందో అది ఈ వారం ఒక కొలిక్కి రావడం లేదా ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం కావచ్చు, లేదా స్నేహితుల ప్రభావం వీటి మీద చూపించడం కావచ్చు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే చదువుకునే పిల్లలు మనం పైకి రావాలి, ఎదగాలి అనే భావంతో ఉండాలి. కాబట్టి లేదంటే ఫ్రెండ్స్ చెప్పారు అలా వెళ్దాం, లేకపోతే ఇలా వెళ్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ వహించడం అనేది చెప్పదగింది. ఈ 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కనుక గట్టిగా కష్టపడితే 60 ఏళ్ళు జీవితం బాగుంటుంది. లేదా ఈ 6 ఏళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే 60 ఏళ్ళు కష్టపడతారు. ఏదనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే సొంత నిర్ణయాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అంటే పెద్దవాళ్ళు మాకు చెప్పేదేంటి, మాకు తెలియదా, మేము చూసుకోలేమా అనే భావన ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏం మర్చిపోతున్నారంటే ఎంత చదువుకున్నా సరే విజ్ఞానం, విధేయత అనేది చాలా ముఖ్యం. నలుగురిలో పలుకుబడిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని తప్పితే కానీ పేరు చెడుగొట్టే విధంగా ఉండకూడదు. ఇది ఈ మధ్య అందరికీ అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు అన్నీ మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు అన్నీ తెలుసు, ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉన్నారు. అందరికీ కాదండి, కొంతమందికి. నేను కొంతమంది జాతకాలు చూస్తున్నాను, వాళ్ళు విశ్లేషిస్తున్నాను కూడా, కొంత గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త సానుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే ఇక్కడి నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. భాగ్యంలో గురువు వీరికి చక్కగా బలంగా ఉంది. భాగ్యాన్ని నుంచి పంచమానికి తులారాశిని చూడడం, జన్మరాశిని చూడడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు. అయితే ఈ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. దశమంలో అంత బలంగా లేదు. ఈ ఉద్యోగరీత్యా అన్నీ బాగున్నా వెనక్కి రావడం, లేదా ఉద్యోగంపై మళ్ళీ రావడం, ఈ చిన్న జరుగుతుంటాయి. ఏదైనా సరే భవసంకల్పం లేకుండా ఇది జరగదు. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో గణపతి స్వామివారికి గరికతో
గకారక అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.